హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఇంతకుముందు సత్తెనపల్లి నియోజకవర్గంలో కట్టావారిపాలెం అనే గ్రామంలో ఒక గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ గురించి ఒక వీడియో చేశాను. ఆ గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్లోని భాగంగా వారు ఒక అదనపు తరగతి గదిని ప్రారంభించాలనుకున్నారు. కట్టావారిపాలెం అనే గ్రామం చాలా చిన్న పల్లెటూరు. మెయిన్ రోడ్డు కూడా చాలా లోపలిగా ఉంటుంది. కానీ ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఆ గ్రామ సర్పంచ్ శ్రీ మదమంచి పార్వతీ రాంబాబు గారు ఆ గ్రామ అభివృద్ధికి చాలా సహాయం చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులతో పాటు స్వయంగా తాను కూడా ఖర్చు పెట్టి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఆ అభివృద్ధిలోని భాగంగానే కమ్యూనిటీ హాల్ను కూడా నిర్మించారు. స్కూల్ డెవలప్మెంట్లో కూడా చాలా సహాయం చేశారు. అంతేకాకుండా ఆ ఊరికి సంబంధించిన రోడ్లను కూడా బాగు చేయించారు. వీటితో పాటు 150కి పైగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. వాటర్ ట్యాంక్ చుట్టూ కాంపౌండ్ వాల్ను కూడా నిర్మించారు. ఇంకా పంచాయతీ ఆఫీసును కూడా ప్రారంభించారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చాలా చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఊరిలో ఉన్న అదనపు తరగతి ప్రారంభోత్సవానికి ఇంకా కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి గౌరవనీయులు సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారిని ఆహ్వానించారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారిని ఆహ్వానించడానికి స్కూల్ పిల్లలు చక్కగా వారిపైన పూలు చల్లి కోలాటం వేసి మరీ ఆహ్వానించారు. పిలిచిన వెంటనే కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా చాలా చక్కగా పిల్లల్ని ఆశీర్వదించి రాష్ట్ర అభివృద్ధి గురించి పథకాల గురించి మంచిగా ఉపన్యాసం ఇచ్చారు. ఆ గ్రామ ప్రజలంతా చక్కగా సేవ చేసే నాయకుడిని ఎన్నుకున్నారు కాబట్టి వారి గ్రామం అంతలాగా అభివృద్ధి చెందుతుంది. ఇదే విధంగా మిగతా వారు కూడా సేవ చేసే నాయకుల్ని ఎన్నుకుంటే వారి గ్రామాలు కూడా చక్కగా అభివృద్ధి చెందుతాయి. గ్రామాలు దేశానికి వెన్నెముక లాంటివి. గ్రామాలు అభివృద్ధి చెందితే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికీ మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయింది. ఈ విధంగా సేవ చేసే కార్యకర్తలను నాయకులను ఎన్నుకోవడం ద్వారా మన గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. వాటి ద్వారా రాష్ట్రాలు అభివృద్ధి చెంది మన దేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఈ వీడియో ఎవరిని కించపరిచేందుకు తీసింది కాదు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎన్నో గ్రామాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.